మీరన్నీ తెచ్చుకున్నారు. పసుపు ముద్ద చాలా దియమని చెప్పి ఒక్క నిమిషం. ఓం శ్రీ జ్ఞాన సరస్వతి దేవతాభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. నేడు వసంత పంచమి, సాక్షాత్తు శ్రీ సరస్వతి అమ్మవారి జన్మదినం. నేడు ఈ వసంత పంచమిని పురస్కరించుకొని ఉదయం 7 గంటలకు మన హుజూర్ నగర్ పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి 7 గంటలకు పంచామృతాలకు అభిషేకం చేయడం జరిగింది. తదుపరి మూలా నక్షత్ర హోమం చేయడం జరిగింది. ఇక్కడకు ఎంతోమంది నేడు అక్షరాభ్యాసాలు చేయించుకోవడానికి వచ్చారు. వారు వచ్చి అక్షరాభ్యాసాలు చేయించుకొని అమ్మవారి పాత్రకు కృపకు పాత్రలై వెళ్ళినారు. ఇక్కడ ప్రతి సంవత్సరం అన్నదానం కూడా జరుగుతుంది. ఎంతో దేదీప్యమానంగా ఈ హుజూర్ నగర్ పట్టణంలో వేయించేసి ఉన్న టీచర్స్ కాలనీలో అమ్మవారు ఈ హుజూర్ నగర్ పట్టణాన్ని, ఈ టీచర్స్ కాలనీని ఎల్లవేళలా కాపాడుతూ తన మహిమను ప్రదర్శిస్తూ చూపుతున్నారు. రండి, తరించండి. జై శ్రీమన్నారాయణ. రైట్. ఈ హుజూర్ నగర్ పట్టణంలో వేయించేసి ఉన్న టీచర్స్ కాలనీలో ఉన్న జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి దేవాలయానికి అధ్యక్షురాలు పుట్టమంతు సోమలక్ష్మమ్మ గారు, వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జై శ్రీ సరస్వతి అమ్మవారికి, జ్ఞాన సరస్వతి అమ్మవారికి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి. ఈరోజు చాలా సుదినమైన రోజు. ఏమిటి సుదినమైన రోజు అంటే సరస్వతి అమ్మవారి పుట్టినరోజు, వసంత పంచమి. 20 సంవత్సరాలకు ఈ శుక్రవారం కలిసి వచ్చింది. చాలా వైభవంగా అభిషేకాలు, ముగ్గురు త్రిమూర్తుల్లాగా వచ్చారు చక్కగా. ఎవరు వారు? అయ్యగారు. మరి వారితో ఈరోజు అభిషేకము, అలంకరణ, అక్షాభ్యాసాలు చాలా దివ్యంగా జరపబడినాయి. అందరూ కూడా అన్నప్రసాదము వితరణం కూడా చేయడం జరిగింది. హోమం కూడా మూలమంత్ర హోమం సరస్వతి అమ్మవారిది చేయించాము. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది చాలా 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 దివ్యమైన రోజు. చూసిన వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములు. ఎందుకు అంటే 20 సంవత్సరాలకు ఒకసారి ఇది శుక్రవారం వచ్చింది కాబట్టి ఇది చాలా వైభవంగా జరుగుతుందమ్మా. ఇది రాబో దినాలలో క్షేత్రం అవుతుందని పెద్దవారు చెప్పారు. ఈరోజు జనాలను చూస్తే నాకు ఆ విధంగానే అనిపించింది. నేను 14 సంవత్సరాల నుంచి ఈ గుడిని నిర్మాణం చేస్తున్నాను. ఇది 15వ సంవత్సరం. ఒక్కదాన్నే సేవా కమిటీ ఇప్పుడు పెట్టాలని అనుకుంటున్నా. ఎందుకు ఇప్పుడు అనుకుంటున్నా అంటే అందరు కూడా ఉత్తేజం రావాలనుకుంటున్నాను. మరి అది దేనికి? ప్రజలలో ఉత్తేజం రావాలి,
అందరు కూడా సరస్వతి అమ్మలేని ఏమీ లేదు. మనం అందరినీ కూడా కాపాడుతుంది తల్లి. లక్ష్మీదేవి కూడా అంతే, నా చేతుల నుంచి మీ చేతులు, మీ చేతుల నుంచి మీ చేతులు. అమ్మ మాత్రం అలా వెళ్ళదు. ఎక్కడ ఉంటుంది? మన నాభిలో ఉంటుంది. అందుకని ప్రతి వాళ్ళు కూడా దర్శనం చేసుకొని వాళ్ళ పిల్లలకు ప్రతి మూల నక్షత్రానికి అమ్మవారితోటి మేము ఇక్కడ మూలమంత్రం హోమం జరపబడుతుంది, మూల విరాట్కి అభిషేకం జరపబడుతుంది. కావున అక్షరాభ్యాసాలు కూడా చేయిస్తాము. మా శుక్రవారం బుధవారం కూడా ఇక్కడ అమ్మకు దివ్యంగా జరుగుతాయి. ఏంటివి జరిగేది? స్తోత్రాలు, నామం. ఎంత చేస్తే అమ్మ అంత పైకి వేస్తుంది. అది శాస్త్రం చెప్తుంది. నా పేరు పొట్టుముట్టు సోమలక్ష్మి, అధ్యక్ష. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మన పెద్ద తిరుపతి గుళ్ళో అయ్యగారు ప్రధాన అర్చకుడు. ఆ స్వామివారికి వచ్చే కైంకర్యాలకు వచ్చే ఆదాయం అక్కడ చాలా ఎక్కువే ఉందమ్మా. మీరు మీ ఊర్లో ఉన్న గుళ్ళకి, మీ ఆలయాలని డెవలప్ చేసుకోవడానికి అక్కడ ధూపదీప నైవేద్యాలకు వేసుకోమని చెప్తున్నారు. కాబట్టి మనం మన గుళ్ళని, ఇక్కడున్న గుళ్ళని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. అలా అందరూ సహకరించేటట్టు ఆ గుళ్ళని, మన గుళ్ళని ఇక్కడ ప్రతి సంవత్సరం ఒకసారి పోతాం తిరుపతి అంటే. ఎక్కడైనా అమ్మవారే, ఎక్కడైనా అయ్యవారే. ఇక్కడ గుళ్ళు డెవలప్ అయితే ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడున్న గుళ్ళకి మనం సహకారం అందించాలని కోరుకుంటున్నాం. హుండీలో అక్కడ వేసే పైసల్ని ఇక్కడ మీరు వేయండి. ఇక్కడున్న దేవుళ్ళకి మన కైంకర్యాలు జరుగుతాయి. ఇది లైవ్ గా జరుగుతాయి. అక్కడ జరుగుతుందో లేదో అయితే మనకు తెలియదు, కానీ ఇక్కడున్న గుళ్ళల్లో వారికి జరుగుతాయి. అక్కడ ఉన్న తిరుపతి దేవాలయంలో వెంకటేశ్వర స్వామికి వేసే పూలమాలతో సహా ఒక డోలర్ ఇస్తాడు. అది శాశ్వతంగా ఉంటుంది. మనం స్పెషల్గా తీసుకుపోయింది ఒక్కడు కూడా దేవుడు వినియోగం జరగదు అక్కడ. అట్లా పట్టు పంచలతో సహా ఆయనకు వచ్చే ప్రతి ఒక్కటి, ఒంటి మీద ఉండే ప్రతి నగతో సహా అక్కడ ఉండే ఒక కోట్లు ఇచ్చే భక్తులతోనే జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాటికి మనం ఇక్కడ ఇచ్చే వాటికి మనకు భక్తి ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఉన్న గుళ్ళన్నీ మనకు డెవలప్మెంట్ అవుతాయి. అందరికీ మంచిగా ఉంటుంది. మన ఊరు మన గుడి అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి.